Hey guys, welcome to Neha Narratives. Welcome to one more vlog. సో లాస్ట్ వీడియోస్లో నేను ప్రొడక్టివ్గా నా సండే ఎలా ఉంటుందో చెప్పాను కదా. సో ఈసారి లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఈసారి లైక్ హెక్టిక్గా నాకు వీక్ డేస్ చాలా హెక్టిక్గా ఉండే వర్క్ అండ్ ఆల్. సో ఈ వీక్ అంతా కొంచెం వీకెండ్స్ రిలాక్స్డ్గా ఉందామని అనుకున్నాను. సో అందుకే మీకు ఆ వర్జన్ ఆఫ్ వీకెండ్ కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. సో మనకి ఓవర్వెల్మింగ్గా అనిపించచ్చు. నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తాను, లైక్ దే డూ సో మెనీ స్టఫ్ ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ మినిట్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు అండ్ సో ప్రొడక్టివ్గా ఉంటారు. అండ్ దట్ సూపర్ గ్రేట్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. సో నాకైతే ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. ఓకే, నేనేనా అన్నీ చెయ్యను, లైక్ పీపుల్ ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ దర్ లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఐ వాజ్ లైక్ రియాలిటీ అది కాదేమో అని ఒక ఫీలింగ్ అయితే నాకు చాలా ఉంది. సో నేను ఏం చేశానంటే జస్ట్ మీకు ఒక రిలాక్స్డ్ నా వీకెండ్, కొంచెం లేజీ, మేబీ జస్ట్ కుకింగ్ అండ్ రిలాక్సింగ్ అలా ఉంటుంది అనమాట. ఇదంతా మేబీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా డెఫినెట్గా యాడ్ చేస్తాను. అది చేయకుండా నేను మోస్ట్లీ వ్లాగ్ చేయను. అంటే you have to get something out of it, at least either entertainment or cooking or anything, skincare, something you have to learn basic ఏదైనా తెలియని తెలుసుకుంటే బాగుంటుంది కదా. సో వ్లాగ్ అంటే జస్ట్ ఊరికే అట్లా టైం పాస్కి ఏదో తీయకుండా లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను డెఫినెట్గా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ లైక్ దట్ అండ్ ఇట్స్ మై వే ఆఫ్ డూయింగ్ వీడియోస్ అనమాట. సో ఈరోజు నేను జస్ట్ ఇప్పుడే లేచి జస్ట్ క్యాజువల్ ఫ్రెష్ అప్ అయిపోయి ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇది మన లేజీ వీకెండ్ వ్లాగ్ అనుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టే మన బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో ఐమ్ నాట్ ప్రిపేరింగ్ ఎనీ బ్రేక్ఫాస్ట్ యూనో. సో జస్ట్ మ్యూజ్లీ ఉంటే దానిలోకి మిల్క్ మిక్స్ చేసుకొని ఐఎమ్ హ్యావింగ్ ఇట్ సో దట్ మనం డైరెక్ట్గా లంచ్ చేసేయచ్చు. అండ్ సో ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నాను కాబట్టి చదవట్లేదు, బట్ ఐఎమ్ రీడింగ్ దిస్ ఈట్ దట్ ఫ్రాగ్ బుక్. చాలా బాగుంది యాక్చువల్గా. అంటే బిగినర్ ఫ్రెండ్లీ, మనకి టూ మచ్ ఎక్సెసివ్గా లైక్ ఓవర్వెల్మింగ్గా కూడా లేదు. బాగుంది, యూ కెన్ ట్రై ఇట్ అవుట్. నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను. అయిపోతే డెఫినెట్గా నేను మీకు కంప్లీట్గా జస్ట్ రికమెండ్ చేస్తాను బాగుందా అండ్ ఎవరికి బాగుంటుంది అండ్ ఎవ్రీథింగ్. సో యూ కెన్ సీ ఇట్స్ స్టాప్ ప్రోకాస్టినేటింగ్ so and get more done in less time. So agenda of this book బాగుంది, నాకైతే డెఫినెట్గా హెల్ప్ఫుల్. ఇది చదివితే అట్లీస్ట్ కొంచెం మోటివేషన్ వచ్చి మనం ఐ స్టార్టెడ్ దిస్ బ్లాగ్. ఓకే, అంటే సీరియస్లీ కొంచెం అలా పడుకొని లేజీగా ఆర్ ఏ వర్క్ చేయాలనిపించదు, అప్పుడు ఇది చదివితే ఇట్ రియలీ మోటివేట్స్ మీ. సో దిస్ ఇస్ ఇట్. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ సో ఈరోజు నేను ఏం చేస్తానంటే, సో దిస్ ఇస్ మై క్యూట్ లిటిల్ నోట్బుక్. ఇది నేను ఓన్లీ నా యూట్యూబ్ కోసం వీడియోస్, ఐడియాస్ అన్నీ ఇందులో రాసుకుంటాను అనమాట. ఆర్ హౌ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్. సపోజ్ ఒక మేకప్ వీడియో చేస్తే వాట్ ఐ వాంట్ టు షో ఇన్ దట్ లుక్, ఎలాంటి లుక్ చూడాలి, ఏం ప్రోడక్ట్స్ యూస్ చేయాలి, అలా వాట్ ఎవర్ నా ఇన్ఫర్మేషన్, లేకపోతే నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఎనీ షార్ట్స్, ఐడియాస్, సో అవన్నీ ఇందులో నేను రాసుకుంటాను. సో టుడే వాట్ ఐఎమ్ డూయింగ్, సో నేను లాస్ట్ వీక్ ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట, లైక్ వాట్ వీడియోస్ షుడ్ ఐ డూ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ అప్ వీక్స్ ఆర్ వెన్ ఐమ్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇన్ నెక్స్ట్ కమింగ్ అప్ వీక్స్ ఆర్ వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ. సో అవి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట, లైక్ వాట్ ఐ క్యాన్ డూ టుడే. ఈరోజు నేను కొంచెం ఫ్రీగానే ఉన్నాను అనమాట. సో ఏం చేయగలుగుతాను అండ్ హౌ ఐ వాంట్ టు డూ ఇట్, అట్లా కొంచెం ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ యాజ్ వెల్. యాక్చువల్లీ సారీ తినుకుంటూ మాట్లాడుతున్నాను. ఐ లైక్ మై మ్యూస్లీ విత్ కోల్డ్ మిల్క్. అయినా చాలామంది మిల్క్ హీట్ చేసుకొని అండ్ దే హ్యావ్ ఇట్. ఐ డోంట్ లైక్ దట్. సో నేను ఫ్రిడ్జ్ నుంచి తీసిన, బాయిల్ చేసిన మిల్కే, ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి డైరెక్ట్ యాడ్ చేసుకొని తింటాను అనమాట. సో సమ్మర్ కదా, కొంచెం అట్లా వేడిగా కంటే నాకు ఇలా తింటే బాగా అనిపిస్తుంది, కొంచెం క్రంచీగా బాగా అనిపిస్తుంది. ఎనీవన్ లైక్ దట్ జస్ట్ కమెంట్ చేయండి. ఐ ఫీల్ ఐఎమ్ వియర్డ్. ఇప్పటివరకు అయితే నేను ఎవరిది కోల్డ్ మిల్క్ మిక్స్ చేసుకొని తినేది చూసింది లేదు. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ దేర్, జస్ట్ ప్లీజ్ కమెంట్ ఇట్ అవుట్. సో నౌ ఐఎమ్ prepping for my videos or schedules, everything for today.
యా గైస్, సో జస్ట్ అలా ఒకసేపు బుక్ చదువుకొని టైం పాస్ చేసాను అనమాట. ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ అండ్ ఆల్, బట్ నాకు బయట అస్సలు తినాలని లేదు. ఈ వీకే చిన్న పార్టీ ఉంటే నేను బయట తిన్నాను నాన్స్ అది. సో ఐ డోంట్ వాంట్ టు ఈట్ అవుట్ సైడ్. నాకు ఏదైనా సింపుల్గా వన్ పాట్ రెసిపీ చేసుకుందామని చూస్తే నాకు టమాటోస్ కనిపించాయి. సో జస్ట్ టమాటో రైస్ చేసేసుకుందాము అని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఐ స్టార్టెడ్ ఇట్, అండ్ ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే అసలు చూపించట్లేదు. ఎందుకు అంటే ఐఎమ్ నాట్ మేకింగ్ ఇన్ అథెంటిక్ వే, అన్నీ యాడ్ చేసి అలా కాకుండా జస్ట్ ఒక 2-3 ఇంగ్రీడియంట్స్తోని నేను చేసేస్తున్నాను అనమాట. సో అండ్ దాంతో కొంచెం రైతా అండ్ సార్టెడ్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు కుక్. ఆ తర్వాత నేను ఇంకా జస్ట్ అట్లా నెట్ఫ్లిక్స్లో కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను, కొరియాన్ది. అది ఏంటంటే క్వీన్ ఆఫ్ టియర్స్. యా, ఐఎమ్ లైకింగ్ ఇట్ అ లాట్. సో బాగా అనిపిస్తుంది, కొంచెం రామ్ కామే బాగుంది కొంచెం అదంతా. సో అది చూసుకుంటూ ప్రశాంతంగా నేను నా టమాటో రైస్ ఎంజాయ్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ గైస్, జస్ట్ ఇగ్నోర్ మై హెయిర్. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను, సో ఇట్స్ ఆల్ వెట్. నేనేం హెయిర్ కేర్ అయితే ఏం చూపించట్లేదు. సో యాక్చువల్గా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, మధ్యాహ్నం అంతా అలా టైం పాస్ చేస్తూ ఫోన్ స్క్రోల్ చేస్తూ కొద్దిసేపు పడుకొని అలా చేసామన్నమాట. సో ఊరికే అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో కార్ డ్రైవింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. యాక్చువల్గా చాలా రోజులు నేను అనుకుంటున్నాను ఎవ్రీ వీక్ వెళ్ళాలి అని, బట్ ఇట్స్ నాట్ లైక్ కుదరట్లేదు అస్సలు. సో యాక్చువల్గా అయితే నాకు కార్ ఓఆర్ఆర్ మీద ఆర్ నేషనల్ హైవేస్లో కొంచెం మరీ ట్రాఫిక్ లేనప్పుడు నార్మల్గా వెళ్తాను. అంటే గజ్వెల్కి నేను ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను ఇక్కడ నుంచి, బట్ సిటీలో అయితే అస్సలు నడపరాట్లేదు. ఐ మీన్ లిటిల్ బిట్ స్కేర్డ్. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు, ఇట్లా ఎక్కడంటే అక్కడ వచ్చేస్తున్నాయి అనమాట. లైక్ బైక్స్ కానీ ఆర్ కార్స్, చిన్న ఆటోస్. అమ్మో, ఈ ఆటోస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో నాకు కొంచెం భయం అవుతుంది, అండ్ ఎక్కడ కట్ చేయాలి అనేది కొంచెం ఇంకా అర్థం కావట్లేదు అనమాట. సో యాక్చువల్గా ఇంకా ఇలా అయితే పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇంకా కార్ నేర్చుకోవడం ఒక పాయింట్ దాటిపోయిన తర్వాత భయం అని పెట్టుకుంటే ఇంకా అంటే మనకు ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు మనల్ని తీసుకెళ్ళడానికి, ఇంకా మనకేం అవసరము అని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్, ఐ వాంట్ టు లెర్న్. సో బైక్ కూడా ఇలానే పక్కా అని ఇంకా పట్టుకొని నేర్చుకున్నా. అంటే నార్మల్గా నడపడం వేరు, సిటీలో దారుణమైన ట్రాఫిక్. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ, బట్ యా ఐ లెర్న్ ఇట్. సో అలానే కార్ కూడా నేర్చుకోవాలి. ఐ నో బైక్ చాలా సింపుల్, కార్ కొంచెం కష్టం అనిపిస్తుంది. సో అందుకే ఇంకా నేను ఇలా పోస్ట్పోన్ చేయొద్దు, హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి బయటికి వెళ్తున్నాను అనమాట. సో ఐఎమ్ గోనా షో యూ మై టాప్. ఈ హాఫ్ షర్ట్ తీసుకున్నాను అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో జస్ట్ క్యాజువల్ వేర్కి అలా చాలా బాగుంటుంది కదా. దీన్ని నేను వైడ్ లెగ్ జీన్స్తో పేరప్ చేశాను, అండ్ ఇట్స్ లుకింగ్ కూల్ కదా, బాగుంది ఇది. దీని లింక్ కావాలంటే చెప్పండి, అమెజాన్లో పెట్టాను. అండ్ ఇట్స్ జస్ట్ ఐ థింక్ 450 ఆర్ సంథింగ్, అండ్ క్లాత్ కూడా సూపర్ కంఫర్టబుల్గా ఉంది. ఆఫీస్ వేర్కి అయితే వేసుకోరాదేమో, మేబీ ఓవర్ క్యాజువల్గా అయిపోతుందేమో, బట్ ఇలా జస్ట్ వీకెండ్స్లో అలా వేసుకో. సో ఇప్పుడే ప్రాక్టీస్ అయిపోయింది నాది. ఐ కుడెంట్ బ్లాగ్ ఇట్. నేనే ఆగమాగము నడపడము అదంతా నేర్చుకోవడం ఉంటుంది కదా, సో ఐ కుడెంట్ బ్లాగ్. సో ఇప్పుడైతే జస్ట్ అలా రిలాక్సింగ్గా తిరుగుతున్నాం ఇక్కడ. కాఫీకి వెళ్దామా? ఓకే, ఆల్మోస్ట్ మనకి ఇంకా చాలా టైం ఉంది, వీకెండే కదా, వెళ్దామా? వెళ్దాం, కోకోపేట్ సైడ్ వెళ్దాం, బాగుంటాయి. ఎక్కడ కెఫేస్ ఉన్నాయా అక్కడ? ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. ఓకే దెన్ లెట్స్ గో ఫర్ కాఫీ డేట్. సో మోస్ట్లీ సాటర్డే ఈవినింగ్స్ మేమైతే అలా ఊరికే తిరుగుతాం అనమాట. ప్రతిసారి ఇలానే కాదు, కొంచెం స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తాము, కొంచెం ఊరికే అలా మూవీస్, కొంచెం ఇంట్లోనే ఉంటాము జస్ట్ అలా రెస్ట్. సో టుడే వీఆర్ గోయింగ్ ఫర్ కాఫీ డేట్, లెట్స్ గో.
ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉండే కదా, నాకైతే చాలా బాగా అనిపించింది, మంచిగా స్పెండ్ చేసినట్టు అనిపించింది. సో ఇంకా మోస్ట్లీ ఇప్పుడు వచ్చేసి జస్ట్ అలా కొద్దిసేపు మూవీ చూసుకుంటూ ఐ జస్ట్ ఎండ్ మై సాటర్డే. సో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఇట్ గైజ్. చాలా మంది చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ మీ ఐడియాస్ ఉంటే ఎలా చేయాలి, ఆర్ ఏమైనా ప్రాంక్స్ ఆర్ ఏమైనా ఫుడ్ ఛాలెంజ్ కావాలనుకుంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ ఇట్. అండ్ మోస్ట్లీ ఈ వ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేసేస్తాను బికాజ్ దర్ ఇస్ నథింగ్ టు వ్లాగ్, ఇట్స్ ఎండెడ్. ఇప్పుడు ప్రశాంతంగా జస్ట్ మూవీ వాచ్ చేస్తాను. కే డ్రామా అని చెప్పాను కదా, క్వీన్ ఆఫ్ టీయర్స్, అది కంటిన్యూ చేసేస్తాను. అండ్ దట్స్ ఇట్. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్ ఆర్ ఏదైనా వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్ అండ్ బీ హ్యాపీ.